Hello guys, welcome to day 10 of making 100 orders. I know వీడియోస్ మిస్ అయ్యాయి. దోలు తీరిపోయింది. స్టాల్ అయిన తర్వాత చాలా బిజీగా ఉండే. ఇట్స్ ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్. తొందరలో మన స్టోర్ ఓపెనింగ్ ఉంది. అఫీషియల్ ఓపెన్ చేయడానికి టైం దొరకట్లేదు, కానీ అన్అఫీషియల్గా ఒక కస్టమర్స్ వరకు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసమే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వర్క్. క్రేజీ ఉంది చెప్పాలంటే, మొత్తం రచ్చరచ్చగా ఉంది స్టోర్ అంతా. సో లెట్స్ గెట్ సెట్ క్లీనింగ్ చేసేసి మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, బాయ్. సో లాస్ట్ వీడియోలో స్టాల్లో ఏమైందని మాట్లాడతానని చెప్పాను. ఐమ్ సారీ డిలే అయిన వీడియోస్. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కడనే బిజినెస్ రన్ చేయడము. నాకు స్మాల్ టీమ్ ఉంది. స్మాల్ టీమ్ అని చెప్పలేను. విక్టర్ నా ఫ్రెండ్ అండ్ హీ బికేమ్ అ పార్ట్నర్. అండ్ హర్షిత, తను అప్పుడప్పుడు వస్తుందన్నమాట ఎక్స్ట్రా వర్క్ చేయడానికి. సో మిగతా అంతా నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట, మోస్ట్లీ వర్క్ అంతా. సో బిజినెస్ రన్ చేయడం అంటే నాట్ ఓన్లీ వర్కింగ్, ఇంకా అకౌంట్స్ గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, సర్టిఫికేషన్స్, ఇంకా స్టోర్ మనం ఇంకా ఓపెన్ చేయలేదు. సూన్ డేట్ అనౌన్స్ చేస్తాను మీకు, ఎప్పుడు ఓపెన్ చేస్తాను అనేది. సో దీని అంతటితో బిజీ అయిపోతూ ఉన్నాయి అనమాట నేను. సో యా, లెట్స్ టాక్ అబౌట్ స్టాల్కి వెళ్ళాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 300 పీపుల్ అనమాట. 300 పీపుల్. కానీ సాటర్డే స్టాల్ రోజు అనమాట. మార్నింగ్ అంతా ప్యాక్ చేస్తున్నాను. మార్నింగ్ కాదు, ముందల రోజు గురించి చెప్పాలా. నేను లాస్ట్ వీడియోలో 2 days కలిపి పోస్ట్ చేశాను. ద రీజన్ ఈజ్ బికాస్ నేను ఫ్రైడే వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఫ్రైడే ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక టైం సరిపోలేదు. దోశలు ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు నాకు బ్యాటర్ చేయడానికి, చట్నీ చేయడానికి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేశాను. అది అయ్యేసరికి మిడ్ నైట్ అయింది. కేక్స్ ఫినిష్ అవ్వలేదు. మళ్ళీ నేను నైట్ స్టోర్కి వచ్చి నైట్ అంతా వర్క్ చేశాను. నైట్ అంతా మార్నింగ్ వరకు వర్క్ చేశాను. స్టాల్కి వెళ్ళాల్సిన 12 o'clockకి నేను 7:30, 8 వరకు వర్క్ చేశాను స్టోర్లోనే మార్నింగ్. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఇంకా నాకు అవ్వదు అని అనిపించింది. ఒక 30-40 minutes రెస్ట్ తీసుకున్నా. ఆ లోపల విక్టర్ నా ఇంటికి వచ్చాడు. విక్టర్ ఇంటికి వచ్చి లేపేశాడు. ఇంకా రెడీ అయ్యాము. ఐ ఫెల్ట్ అ లిటిల్ బిట్ బెటర్ 30-40 minutes రెస్ట్ తర్వాత. అక్కడ నుంచి ఇంకా సామాన్లు అన్నీ తీసుకొని స్టోర్కి వెళ్ళిపోయాము. యూ సా ఇన్ ద లాస్ట్ వీడియో ఎట్లా స్టోర్ ప్రిపేర్ చేసాము ఏంటి అనేది. ఇట్ వాజ్ బిట్ హార్డ్. నాకు ఎనర్జీ సేవ్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతా అనిపించింది. కానీ విక్టర్ బాగా హెల్ప్ చేశాడు. మధ్యలో హర్షిత కూడా చాలా హెల్ప్ చేసింది. హర్షిత అక్కడ నా ఫ్రెండ్ ఈవెంట్కి వాలంటీర్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఈవెంట్ చాలా బాగా జరిగింది. కానీ ఏంటంటే అప్పటిదాకా కొంచెం ఎండ్ ఉంది ముందల వరకు. కానీ ఆ రోజు మార్నింగ్ స్నో పడింది. ఆ స్నో పడడంతో 300 పీపుల్ ఎక్స్పెక్టేషన్ కాస్త 150-180కి పడిపోయింది. సో మన సేల్స్ కూడా అంత మంచిగా అవ్వలేదన్నమాట. సో పెట్టిన ఎఫర్ట్కి రిజల్ట్ వచ్చిందా అంటే రాలేదు. బట్ దిస్ ఈజ్ బిజినెస్, మనం పోతా ఉండాలన్నమాట. ట్రయల్ అండ్ ఎర్రర్ ఎవ్రీథింగ్. సో అన్నీ మనం ఎక్స్పెక్టెడ్గా అవుతాయి అనేది చెప్పలేము. కానీ దేనికైనా రెడీగా ఉంటాం. ఇట్స్ ఓకే, ఇట్స్ అ సింపుల్ ట్రై, ఇట్స్ అ నార్మల్ ట్రై. అండ్ కొంతమంది కస్టమర్స్ కేక్స్ చాలా బాగున్నాయి అన్నారు. వాళ్ళతో మాట్లాడాను. కస్టమర్స్ మంచిగా చేసుకోవడానికి చూసాము. ఈవెంట్ ప్రెటీ గుడ్ ఆల్ ఇన్ ఆల్. బట్ పెట్టిన బడ్జెట్ అయితే వెనక రాలేదు. ఏమన్నా మనీ ఎక్స్ట్రా వచ్చినాయి అంటే అసలు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనం అంత మంచిది. సో స్టాల్ తర్వాత పనులకు వద్దాము. అక్కడ హోలీ కదా, హోలీ ఈవెంట్, కలర్స్ ఫెస్టివల్ కదా. ఇంకా మొత్తం కలర్ అనమాట. ఇంకంతా మనం తీసుకెళ్ళిన థింగ్స్ మీద అన్నిటి మీద కలర్ అయినాయి. సో అన్నిటినీ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. క్లీన్ చేశాను. కలర్ మొత్తం క్లీన్ చేయడము మొత్తం క్రేజీ. అసలు మీరు ఇప్పుడు చూస్తున్నప్పుడు స్టోర్ నీట్గా ఉంది, కానీ అసలు మొత్తం స్టాల్కి వెళ్ళేటప్పుడు అయితే చిందర్ వందర్ అనమాట. బట్ ట్రై టు గో ఆర్గనైజ్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇంకా ఈరోజు అంతా క్లీనింగే పెట్టుకున్నాను. క్లీనింగ్ అండ్ రీఅరేంజ్మెంట్. ఇంకా స్టోర్కి ఓపెన్ చేయడానికి ఇంకా రిక్వైర్మెంట్స్ ఇంకేమున్నాయని చూస్తూ ఉన్నాము. ఒకటొకటి బయటపడతా ఉన్నాయి అనమాట. అవి చేసేసరికి జస్ట్ దోలు తీరిపోతుంది. ఇట్స్ ఓకే. మనం వెన్ యూ డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ బడ్జెట్.
నేను ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడేటప్పుడు ఎప్పుడు బడ్జెట్ ప్లాన్ గురించి మాట్లాడాను. చాలా అంటే చాలా మాట్లాడేశాను. కానీ ఈసారి మీకు బడ్జెట్ టెంప్లెట్ ఒకటి ఇస్తున్నాను. ఇట్స్ అన్ ఎక్సెల్ డాక్యుమెంట్. నేను ఒక లోన్కి అప్లై చేస్తూ ఉన్నాను అనమాట, బిజినెస్ లోన్కి. అండ్ దే వాంటెడ్ మీ టు ఫిల్ ఎవ్రీథింగ్. మాకు జస్ట్ ఈ టెంప్లెట్ ఫిల్ చేయడానికి మాకు 7 hours పట్టింది. సో ఫ్యూచర్ వీడియోస్లో మీకు తెలుస్తుంది ఎంత టైం పట్టింది అనేది. కానీ ఈ బడ్జెట్ టెంప్లెట్ మీరు ఫిల్ చేసిన టైంకి మీ బిజినెస్ వర్కౌట్ అవుతుందా అవ్వదా, లేకపోతే ఎక్కడెక్కడ మీరు కరెక్ట్ చేసుకోవాలా, ఎక్కడెక్కడ మీరు ఇంకా ఇన్కమ్ పెట్టుకోవాలా, లేకపోతే ఎక్కడ కాస్ట్ కటింగ్ చేయాలా, లేకపోతే ఇంకా ఎక్కడ కాస్ట్ మీరు ఇంకొంచెం పెంచాలా, సో ఇవన్నీ తెలిసిపోతాయి. కానీ నేను టెంప్లెట్ అటాచ్ చేసింది స్వీడిష్ వర్షన్, కానీ ఇంగ్లీష్ వర్షన్కి మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి. నేను ఎందుకు ట్రాన్స్లేట్ చేయట్లేదంటే ఫార్ములాస్ ఏమన్నా డిస్టర్బ్ అవుతాయేమో అని చెప్పేసి. కానీ ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు మీరు, ఎక్సెల్లోనే ట్రాన్స్లేట్ చేయొచ్చు, లేకపోతే నార్మల్గా ఫైల్ అప్లోడ్ చేసైనా మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. బట్ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. వేరే టెంప్లెట్స్ అన్నీ చూశాను, అన్నిట్లో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట. ఇదొక్కటే నాకు ఫుల్ ప్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అనిపించింది. కానీ ఈ టెంప్లెట్లో మీరు ఇనిషియల్ పేజ్ ఉంటుంది కదా, ఇనిషియల్ పేజ్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి మీకు, ఎక్కడెక్కడ ఏం ఫిల్ చేయాలనేది. అవన్నీ చూసుకుని మీరు జాగ్రత్తగా ఫిల్ చేయండి. కొన్ని మీకు అర్థం కాకపోవచ్చు కొన్ని టర్మ్స్, కానీ దస్ గూగుల్. సో మీ ఫ్రెండ్ ఎవరన్నా సీఏ కానీ అకౌంట్స్ కానీ ఎవరైనా చదువుతుంటే వాళ్ళకి ఒకసారి చూపించండి, లేకపోతే వాళ్ళ దగ్గర కూడా చాలా టెంప్లెట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి. సో బట్ దిస్ విల్ హెల్ప్ యూ లాట్. నాట్ ఓన్లీ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ బిజినెస్ ఆర్ హూ ఆల్రెడీ స్టార్టెడ్ బిజినెస్, కానీ ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ ఉన్న వాళ్ళకి అందరికీ హెల్ప్ అవుతుంది. బిజినెస్ మధ్యలో ఉన్నా కానీ హెల్ప్ అవుతుంది. సో మీ నెంబర్స్ అన్ని దీనిలో పెడితే క్యా యూ విల్ అండర్స్టాండ్ అ లాట్ అబౌట్ యువర్ బిజినెస్. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ సే ఈజ్, మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందల ఎలాంటి బిజినెస్ చేద్దాం అనుకున్నారు ముందల ఆలోచించుకోండి. ఓకే, ఎలాంటి బిజినెస్ అంటే మనీ మేకింగ్ బిజినెస్, జస్ట్ రైట్ అవుట్ నీకు మనీ సంపాదించాలని ఉందా, కానీ ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసి సస్టైనబుల్ బిజినెస్ ఏమైనా చేద్దామని ఉందా, లాంగ్ రన్లో ఆలోచించాలని ఉందా అని ముందర డిసైడ్ చేసుకో. సింపుల్ థింగ్స్లో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ పానీపూరి ఆర్ చాట్ బండి ఏదైనా తీసుకుందాం. బిజినెస్ ఏరియాస్ నుంచి నార్మల్ ఏరియాస్లో ఒక్కొక్కడు ఒక 5,000 నుంచి 30,000 వరకు సంపాదిస్తారు పర్ డేకి. యా, ఇట్స్ ట్రూ నెంబర్స్ అనమాట. 5,000 నుంచి 30,000 వరకు. ఓకే, పర్ డేకి సంపాదిస్తాడు, వాడికి మంచిగా మనీ వస్తాయి, క్వాలిటీ ఫుడ్ పెడతాడు, కొంతమంది పెడతారు కొంతమంది పెట్టరు, అవన్నీ పక్క తీసాడు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎవరన్నా ఏదన్నా మెడికల్ డివైస్ కానీ, ఏదన్నా సాఫ్ట్వేర్ సొల్యూషన్ కానీ, లేకపోతే ఇలాంటి పీపుల్ హూ హ్యాస్ అలర్జీస్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రోడక్ట్స్ కానీ ఇలా తయారు చేస్తున్నప్పుడు, సో యూర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ అండ్ బిల్డింగ్ ఏ సస్టైనబుల్ బిజినెస్. అది లాంగ్ రన్లో బాగా యూజ్ అవుతుంది. కానీ ఇనిషియల్గా నీకు మనీ రాకపోవచ్చు, కానీ యూ నీడ్ టు సర్వైవ్ అండ్ దెన్ గో అహెడ్ విత్ ఇట్ టు క్రియేట్ ఎ సస్టైనబుల్ బిజినెస్. అందులో కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ కొన్ని ట్రిక్స్ యూజ్ చేయాలి, కొత్తగా కనపడాలి, మార్కెటింగ్ మంచిగా చేయాలి, ఇవన్నీ చేయాలన్నమాట. సో ఇది డిసైడ్ అవ్వండి. ఇది డిసైడ్ అయినప్పుడు యు ఆర్ సూపర్ క్లియర్ ఆన్ యువర్ పాత్ అనమాట. ఎక్కడికి ఎలా వెళ్ళాలో మొత్తం మీకు అర్థమవుతుంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు క్లీనింగ్ అనమాట. యా, ఇంకొంచెం మంచిగా స్టోర్కి ఇంకొంచెం చేయాలి. కాఫీ మెషిన్ ఆర్డర్ చేశాను, తొందరలో కాఫీ మెషిన్ కూడా వస్తుంది, చిన్న కాఫీ మెషిన్. ఐ నీడ్ అన్ ఎస్ప్రెస్సో మెషిన్ యాక్చువల్లీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు వర్క్ అయ్యేసరికి మస్తు టైర్డ్ అయిపోయింది అనమాట. ఐ వాజ్ జస్ట్ కన్జర్వ్ ఇన్ ఎనర్జీ. ఆఫీస్లో వర్క్ చేసి ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలంటే జస్ట్ దోలు తీరిపోతుంది అనమాట. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద బిగ్ ప్లాన్. ఓకే, నేను ముందల ఫ్యూచర్ని ఊహించుకొని ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ డేకి వర్క్ చేస్తున్నాను. సో అందుకనే వర్క్ చేయగలుగుతున్నాను. బట్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో విత్ అ న్యూ టాపిక్ అండ్ న్యూ వర్క్. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్. మీరు ఏమన్నా మీకు చెప్పాలనిపిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. చలో, టేక్ కేర్, బాయ్.